నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డ్రగ్స్, టాలీవుడ్, సయామి కవలల వాటి మధ్య బంధం అంతలా పెనవేసుకుపోయిందా? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా టాలీవుడ్ లో లింకులు ఎందుకు బయటపడుతున్నాయి? తమకు రేవులు, డ్రగ్స్ పార్టీలంటే తెలియదని జీవించేస్తున్న తెలుగు తారలు ఇప్పుడేం చెప్తారు? ఇంతకీ టాలీవుడ్ డ్రగ్స్ కథకు అంతమిప్పుడు? టాలీవుడ్ లో బెంగళూరు రేవ్ పార్టీ సెగలు రేపుతోంది. నిన్నటి వరకు తమకేమీ తెలియదంటూ ఆస్కార్ లెవెల్లో జీవించిన నటులకు ఇప్పుడు పాజిటివ్ రావడంతో ఆందోళన రేగుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కథ కంచికి చేరిందనేసరికి బెంగళూరు రేవ్ పార్టీ రూపంలో మరోసారి డ్రగ్స్ మరకలు అంటుకోవడం వారిని బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యవహారం ఎక్కడికి పోతుందో, ఎంతమంది అరెస్ట్ అవ్వాల్సి వస్తుందో అన్న ఆందోళన టాలీవుడ్ ని ఊపేస్తోంది. దేశవ్యాప్తంగా బెంగళూరు రేవ్ పార్టీ కలకలం. టాలీవుడ్ ను కుదిపేస్తున్న రేవ్ వ్యవహారం. పలువురు నటులు, నటీమణులకు పాజిటివ్. నటి హేమ, ఆషికి పాజిటివ్. ఇంకా ఎంతమందికి ఈ తీగతో లింక్ ఉందో, ఇదెంతవరకు వెళ్తుందో అన్న ఆందోళన. టాలీవుడ్ పెద్దలు దీన్ని ఎలా డీల్ చేస్తారో? వాళ్ళసలే రియల్ లైఫ్ నటులు. ఇంకేముంది, రియల్ లైఫ్ లోనూ తెగ జీవించేస్తున్నారు. ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఫామ్ హౌస్ లో తప్పతాగి డ్రగ్స్ తీసుకొని మత్తులో చిత్తైన యువతీ యువకులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగానే ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. దృశ్యం సినిమా సీన్లను తలదన్నేలా నటిస్తున్నారు. తమకు డ్రగ్స్ అంటే తెలియదని, మందు వాసనే పడదని, అసలు తాము హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లలేదని ఏకంగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ బెంగళూరు పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ విడుదల చేయడంతో తీగలాగితే డొంక కదులుతోంది. రేవ్ పార్టీలో తమ పేర్లు బయటపడటంతో మొహం చాటేస్తున్నారు. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లుంది టాలీవుడ్ పరిస్థితి. బెంగళూరులోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయగానే పార్టీలో కొందరు తెలుగు నటులు, నటీమణులు ఉన్నారని బయటికి పొక్కింది. అందులో తెలుగు వాళ్లు ఉన్నారా లేదా అనే సమాచారం కూడా సరిగ్గా లేదు. అంతలోపే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేశాయి. అసలు తనకు పార్టీతో సంబంధమే లేదని, పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని నటి హేమ ఓ వీడియో విడుదల చేసింది. అంతేకాదు, బిర్యానీ ఎలా చెయ్యాలి అన్న దానిపై వీడియో సైతం పోస్టు చేసింది హేమ. కొన్ని గంటల్లోనే బెంగళూరు పోలీసులు హేమ ఫోటో విడుదల చేశారు. పార్టీలో హేమ ఉందని, డ్రగ్స్ కూడా తీసుకుందని తేల్చారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే పార్టీలో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్నాడని కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి. అంతలోపే హీరో శ్రీకాంత్ ఓ వీడియో విడుదల చేశాడు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ వ్యక్తుల్లో శ్రీకాంత్ గా చెప్తున్న వ్యక్తికి గడ్డం ఉందని, కావాలంటే చూసుకోండి, తాను క్లీన్ షేవ్ తో ఉన్నానని శ్రీకాంత్ ఓ వీడియో మీడియాకు విడుదల చేశాడు. ఇలా కప్పుకొని అది గడ్డం ఉంది, బట్ ఇప్పుడు గడ్డం నాకు లేదు అని, బట్ గడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటి, నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. మరో నటి ఆషిరాయ్ కూడా తాను ఎవరో పిలిస్తే వెళ్లాను తప్ప అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని నాకు తెలియదు అంటోంది. బర్త్డే పార్టీ అంటూ అందులో ఏం జరుగుతుందో తమకెలా తెలుస్తుందన్నారు. ఇదొక్కటే కాదు, అడపాదడపా టాలీవుడ్ తో డ్రగ్స్ కు ఉన్న లింకులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలువురు డైరెక్టర్లు, నటులకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ 2017 జులైలో ఆబ్కారీ శాఖ డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ను అరెస్టు చేసిన ఆబ్కారీ పోలీసులు అతని సెల్ ఫోన్, బ్యాంకు ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సిట్ కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిచి ప్రశ్నించారు కూడా. కొందరి వెంట్రుకలు, గోర్ల నమూనాలు సేకరించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆబ్కారీ అధికారులు 12 నేరాభియోగ పత్రాలను వివిధ కోర్టుల్లో దాఖలు చేశారు. కానీ ఏ నేరాభియోగ పత్రంలోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను పొందుపరచలేదు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కొంతమందిని నేరాభియోగ పత్రాల్లో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ల పాత్రపై సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు 2 కేసులను కొట్టేసింది. అయితే ప్రస్తుతం మరో 6 కేసులు మల్కాజ్గిరి, నాంపల్లి కోర్టులలో నడుస్తున్నాయి. ఇందులో బాలానగర్ ఆబ్కారీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు మల్కాజ్గిరి కోర్టులో విచారణ దశలో ఉంది. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఆబ్కారీ అధికారులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, నటులు తరుణ్, నవదీప్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలుమార్లు విచారించారు. వీరితో పాటు నందు, మాస్ మహారాజా రవితేజ, తనిష్లు ఈ లిస్టులో ఉన్నారు. గతంలో మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో టీఎస్నాప్ పోలీసులు రేవ్ పార్టీ భగ్నం చేశారు. రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితులు కాపా భాస్కర్ బాలాజీ, కారుమూరి వెంకటరత్నారెడ్డి, మురళి రిమాండ్ రిపోర్టులో పోలీసులకు చెప్పిన విషయాలు షాక్ ఇచ్చాయి. సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలు రేవ్ పార్టీలతో ప్రముఖులకు ఎరవేసి డ్రగ్స్ దందా సాగిస్తున్నట్టు బయటపడింది. వీరి వద్ద పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని నిందితులుగా చేర్చగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా నిందితులు నిక్ నేమ్స్ తో దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. మాదాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బెంగళూరుకు చెందిన 3 నైజీరియన్ జాతీయులను మరియు ఒక టాలీవుడ్ చిత్ర దర్శకుణ్ణి పట్టుకున్నట్లు సమాచారం. నిందితుల నుంచి 50 గ్రాముల MDMA, 24 ఎక్స్టసీ మాత్రలు, 8 గ్రాముల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటులు నవదీప్ పల్లపోలు, నిర్మాత రవి ఉప్పలపాటి, నగరానికి చెందిన పబ్ల యజమానులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయట పడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పట్నుంచి అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న వారు ఎవరైనా సరే అస్సలు వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ రైడ్లో ఒక సినిమా ఆర్టిస్ట్ ను కూడా పట్టుకున్నారు. డబ్బింగ్ సినిమాలకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జితేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి 30 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాలో ఒక నైజీరియన్ వద్ద డ్రగ్స్ కొని ఇక్కడ అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కావలసిన వారికి హైదరాబాద్లో అమ్ముతున్నారని, ఒక్కో గ్రామ్ 8,000 నుంచి 10,000 వరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక జితేందర్ పట్టుబడడంతో అతనితో పాటు సినిమా వారు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సినీ ప్రపంచం రంగుల లోకం. అక్కడ వేవ్ ఉన్నప్పుడు అంతా కాంతిమయంగా కనిపిస్తుంది. కాస్త అవకాశాలు తగ్గగానే ఒక్కసారిగా వారి పరిస్థితి మారిపోతుంది. కానీ దాన్ని అంగీకరించడానికి అహం మాత్రం అంగీకరించదు. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు నటులు, నటీమణులు డ్రగ్స్ ని ఆశ్రయిస్తున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా రిలాక్స్ కావాలంటూ అడిక్ట్ అయిపోతున్నారు. సినిమా అంటే 24 ఫ్రేమ్స్, రంగుల లోకం, కలల ప్రపంచం. ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చారంటే చాలు, పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. అంతే, వారి స్థాయి మారిపోతుంది. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు. అంతే, ఇక రంగుల లోకంలో విహరిస్తారు. కీర్తి ప్రతిష్టలు వచ్చి పడతాయి. అయితే ఎప్పుడూ కాలం ఒక్కలా ఉండదు కదా. 1-2 సార్లు ఫ్లాపులు రాగానే అంతవరకు ఎత్తి మోసిన వారందరూ ఒక్కసారిగా దూరం అవుతారు. అంతే, అందరూ దూరం పెట్టేస్తారు. ఇంకేముంది, ఎందుకిలా జరుగుతోంది, తన కెరియర్ ఎందుకు పైకి లేవడం లేదు, ఇంకా ఇదే పనిపై నిమగ్నమవుతారు. ఫెయిల్యూర్స్ పెరిగే కొద్దీ వారిలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతుంది. అంతే, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి రిలాక్స్ అయ్యేందుకు డ్రగ్స్ ను ఆశ్రయిస్తున్నారు. వారికి డ్రగ్స్ తీసుకోవడం తప్పని తెలుసు, అయినా సరే తాము రిలాక్స్ కావడానికి అదే సరైన మార్గంగా భావిస్తున్నారు. తర్వాత ఎడిక్ట్ అయి బయటికి రాలేక ఇరుక్కుపోతున్నారు. ఆ టేస్ట్ కోసం ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా అటెండ్ అవుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సహా కొంతమంది ఉన్నత వర్గాలకు పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు అన్ని దక్షిణాది సినీ ఇండస్ట్రీలన్నిటికీ పాకిపోయింది. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు, దర్శకులను ప్రశ్నించడం పెద్ద సంచలనమే సృష్టించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి, హీరో నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్తో పాటు పలువురు సినీ ప్రముఖులను ప్రత్యేక విచారణ బృందం ఇన్వెస్టిగేట్ చేసింది. రీసెంట్ గా ఓ డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, కబాలీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో కేబీ చౌదరికి సంబంధం ఉందని ఆరోపణలతో అతనిపై నిఘా పెట్టి అరెస్టు చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హాషిష్, చెరాస్, LSD. ఒక్కటేమిటి, యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే రేవ్ పార్టీకి తెలిసిన వారిని ఆహ్వానిస్తారు.
కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటికి వస్తుందని అనుమానిస్తారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకం మామూలైపోయింది. ఈ పార్టీలను 24 గంటల నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయినా సరే అవి ఎలాగో అలా బయటపడుతుంటాయి, పోలీసుల కంట పడుతుంటాయి. లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అదొక ఉదాహరణ. రేవ్ పార్టీ అంటే మ్యూజిక్, డాన్స్, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్ క్లబ్లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్, ఎలక్ట్రానిక్ సంగీతకారుల హోరు, అర్ధనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మధ్య మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ వచ్చారు. నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలైపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. మద్యంతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా యాంఫెటమిన్, ఎల్ఎస్డి, కెటామైన్, మెథాంఫెటమిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభమైంది. ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులను అరెస్టు చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరగడంతో పోలీసులు ఈ రేవ్ పార్టీపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు. హోరెత్తించే మ్యూజిక్, మినుకు మినుకుమనే లైటింగ్స్, లైట్ల వెలుగుల్లో వేసే డాన్స్లు, విజువల్ ఎఫెక్ట్స్, ఫాగ్ మిషన్ల మధ్య తాగుతూ తూగుతూ లోకం తెలియకుండా ఎంజాయ్ చేసేదే రేవ్ పార్టీ. ఇందులో అప్పుడప్పుడు డ్రగ్స్ కూడా వాడుతుంటారు. వీటికి శివారు ప్రాంతాల ఫామ్ హౌస్లు, వెన్యూలు. మరి అందరికీ వెల్కమ్ చెబుతారా? నో, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్, డబ్బున్న వారికి మాత్రమే ఎంట్రీ. ఈ పార్టీలు 24 గంటల నుంచి 3 రోజుల దాకా నాన్ స్టాప్ గా సాగుతుంటాయి. ఇప్పుడు ఈ రేవ్ కల్చర్లో ఓ అడుగు ముందుకు పడిందే. డ్రగ్స్ తో పాటు అశ్లీల నృత్యాలు చేరాయి. అసభ్య పనులకు కేర్ ఆఫ్ గా మారాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎంత డబ్బుంటే అంత ఎంజాయ్మెంట్. ఇలాంటి పార్టీనే ఇప్పుడు లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిందే. అక్కడ దొరికిన వారంతా ఎక్కువ మంది తెలుగువారు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రేవ్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో జరిగే రేవ్ పార్టీలు చాలేదని ఏకంగా బెంగళూరు వెళ్లి మరీ ఎంజాయ్ చేసేంత రేవ్ పార్టీలో ఏముంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. రేవ్ పార్టీలు ఎన్నున్నా సెలబ్రిటీలు డ్రగ్స్ కే ఆకర్షితులవుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. రేవ్ పార్టీల్లో గోప్యత ఉంటుంది కాబట్టి పబ్బుల్లో కంటే ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం సేఫ్ అనే భావన పెరిగింది. దీంతో రేవ్ పార్టీలకు క్రేజ్ పెరిగింది. భారీగా ఎంట్రీ ఫీజులు వసూలు చేసే రేంజ్ వచ్చేసింది. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన వారందరికీ బ్లడ్ టెస్టులు చేశారు. రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ తీసుకొని వారికి బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. వారికి వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు. ఒకవేళ డ్రగ్స్ వాడినట్టు తెలిసినా కౌన్సిలింగ్ ఇస్తారు. చాలా రేర్ గా మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంది. అందుకే రేవ్ పార్టీలో అడపాదడపా పట్టుబడ్డా ఎవరూ తగ్గడం లేదనే వాదన గట్టిగా ఉంది. సాధారణంగా రేవ్ పార్టీలు సీక్రెట్ గా జరుగుతుంటాయి. అడపాదడపా మాత్రమే పోలీసులకు ఉప్పందుతుంది. ఈ లిమిటెడ్ థ్రెట్ కోసం అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ను త్యాగం చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. పైగా అన్లిమిటెడ్ డ్రగ్స్ కాన్సెప్ట్ చాలా మందిని టెంప్ట్ చేస్తోంది. టీనేజర్లు, స్కూల్, కాలేజ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు అందరూ డ్రగ్స్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఈ రేవ్ కల్చర్ ఇలానే కొనసాగితే డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఇంటికో డ్రగ్స్ బాధితుడు ఉండవచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ భూతాన్ని అంతం చెయ్యాలని ప్రభుత్వాలు పంతం పడుతుంటే డ్రగ్ పెడ్లర్లు మాత్రం డ్రగ్స్ వినియోగానికి కొత్త కొత్త వేదికలు కనిపెడుతున్నారు. మొదట లూజ్ డ్రగ్స్, తర్వాత చాక్లెట్లు, ఆపైన పబ్బులు, ఇప్పుడు రేవ్ పార్టీలు. రేవ్ పార్టీలపై కూడా పోలీస్ నిఘా పెరిగితే కొత్త మార్గం కనిపెడతారనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే కేవలం రేవ్ పార్టీలపై కాకుండా మొత్తంగా ఏ రూపంలో డ్రగ్స్ వినియోగం జరిగినా కట్టడి చేసేలా కఠిన చర్యలు ఉండాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు మరింత కఠినతరం చేయాలి. డ్రగ్స్ పెడ్లర్లతో పాటు వినియోగదారులపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటే రేవ్ పార్టీలను, డ్రగ్స్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. రేవ్ పార్టీలో ఎక్కువగా పాల్గొంటున్న వారు మూవీ ఇండస్ట్రీ వారే ఉంటున్నారు. ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇలా ఏదో ఒక అకేషన్ పేరిట పార్టీ ఏర్పాటు చేయడం, మత్తులో తూగుతూ చిత్తవ్వడం, నిషేధిత డ్రగ్స్ వినియోగించడం కామన్ అయిపోయింది.
రేవ్ పార్టీల పేరిట ఇండస్ట్రీకి చెందిన వారు పట్టుబడటం కామన్ గా మారింది. భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి. పోలీసులు కేసులు పెడుతున్నారు. ఆ తర్వాత ఆ విషయం కనుమరుగవుతోంది. ఇక రీసెంట్ గా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ పార్టీలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసరాలు, ఎయిర్పోర్ట్ ఏరియాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటిలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల రైడ్స్ తో తరచూ పట్టుబడుతున్నారు. అయినా తీరు మారడం లేదు. డబ్బు, అధికారాన్ని ఉపయోగించడం, బయటపడటం కామన్ గా మారింది. ఇక హైదరాబాద్ చాలదు అన్నట్టు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా తెలుగు రాష్ట్రాల పరువు తీసే పనులు చేస్తున్నారు. ఇప్పటిదాకా విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వెళ్లేవారు. ఇప్పుడు రేవ్ పార్టీల కోసం ఇతర నగరాలకు వెళ్లే కొత్త పోకడకు తెరతీయడం ఏమాత్రం మంచిది కాదు. ఈ సంస్కృతిని ఆదిలోనే అంతం చేయకపోతే భవిష్యత్తులో రేవ్ పార్టీల హైడింగ్ ప్లేస్ల కోసం ఇతర రాష్ట్రాల నగరాల్లో కొత్త ప్లేసులు వెతుకుతారు అనే చర్చ నడుస్తోంది. రేవ్ పార్టీలు, డ్రగ్స్ విషయంలో సిటీ పోలీసుల మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా కీలకం. ఇప్పటికీ డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి. కానీ వీటి మధ్య సమన్వయం ఉందా లేదా అనేది చిక్కు ప్రశ్న. ఈ లొసుగుల్ని వాడుకునే డ్రగ్స్ పెడ్లర్లు చెలరేగిపోతున్నారు. నిర్వాహకులు యథేచ్ఛగా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్ కల్చర్ మెట్రో నగరాల్లో కామన్ గా మారుతోంది. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆనందం కోసం వెంపలాడడం అధికమైంది. దీంతో బడాబాబులు, వీఐపీలు, వారి పిల్లలు డ్రగ్స్ ఆనందంలో ఓలలాడేందుకు తహతహలాడిపోతున్నారు. వీరి వీక్నెస్ ను పట్టేసిన డ్రగ్ మాఫియా కోట్లలో డబ్బు చేసుకుంటోంది. మెట్రో నగరాల్లో డ్రగ్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. కేవలం పబ్బులు, క్లబ్బుల్లో జరిగే పార్టీలకే డ్రగ్స్ పరిమితం కావడం లేదు. స్కూళ్లు, కాలేజీల దగ్గర బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మినంత తేలిగ్గా డ్రగ్స్ అమ్ముతున్నారు. విద్యార్థులకు మొదట్లో అలవాటు చేయడం కోసం డ్రగ్స్, చాక్లెట్, బిస్కెట్స్ ఇస్తున్నారు. వీటికి అలవాటు పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత మెల్లిగా డోస్ పెంచుతున్నారు. చివరికి వారు డ్రగ్స్ కోసం వెంపర్లాడేలా చేసి డిమాండ్ ఉందని గుర్తించిన తర్వాత ఇష్టం వచ్చినంత రేటు డిమాండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పెడ్లర్లు. డ్రగ్స్ మాఫియాకు బలమైన నెట్వర్క్ ఉంది. కింగ్ పిన్లు ఎప్పుడూ బయటికి రారు. వీళ్లు కేవలం ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారానే మొత్తం కథ నడిపిస్తారు. కింగ్ పిన్లకు, కస్టమర్లకు మధ్యలో సప్లయర్లు, పెడ్లర్లు ఉంటారు. సహజంగా పోలీసులకు వీళ్లే పట్టుబడతారు. చాలా కేసుల్లో పోలీసులు వీరి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేదు. వాళ్లు చెప్పినవే నిజమని నమ్మాల్సి ఉంటుంది. అసలు కింగ్ పిన్లు ఎప్పుడూ సేఫ్ గానే ఉంటారు. పేజ్ 3 పార్టీల దగ్గర నుంచి కిట్టి పార్టీల వరకు అన్నిటిపైన డ్రగ్స్ మాఫియా కన్నేసి ఉంటుంది. ఎక్కడ అవసరం అనుకుంటే, ఎక్కడ అవకాశం ఉందనుకుంటే అక్కడకు క్షణాల వ్యవధిలో డ్రగ్స్ చేరిపోతాయి. చాలా పార్టీలో కస్టమర్లకు తెలియకుండానే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అనే సంచలన విషయాలు కూడా అధికారుల విచారణలో వెలుగు చూశాయి. రేవ్ పార్టీలకు హాజరవుతున్న వారిలోనూ చాలా మందికి అసలు రేవ్ పార్టీ జరుగుతుందనే అవగాహన ఉండటం లేదనేది వాస్తవం. ఆల్కహాల్, సిగరెట్ల వల్ల వచ్చే కిక్కు కంటే మాదక ద్రవ్యాల మందుల వల్ల మత్తు వస్తుండటంతో దాని కొరకు అందరూ అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి విక్రేతలు తమ బ్రోకర్ల ద్వారా మొదటగా వలవేస్తుంది విద్యార్థులకే. ఆల్కహాల్ తీసుకుంటే బ్రీత్ అనలైజర్లో పోలీసులకు దొరికిపోతారు. గంజాయి తీసుకుంటే అటువంటి భయం ఉండకపోవడంతో ఈ మత్తుకు బానిసలవుతున్నారు. ఆల్కహాల్కు ఖర్చు కూడా ఎక్కువే. అదే డ్రగ్స్ అయితే 100 రూపాయలు ఇస్తే చాలు 10 రెట్లలో కూర్చుకునేటంత లభించడంతో గంజాయి పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. మెట్రో నగరాల్లో కొన్ని విద్యాసంస్థల ఆవరణలు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల గింజలు, ఓపియం, హెరాయిన్, కొకైన్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణలో దాదాపు 64,000 మంది సొంతంగా డ్రగ్స్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం 25% మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కంటి తుడుపు దాడులతో సరిపెడుతోంది. మాదక ద్రవ్యాలపై అగ్రరాజ్యాలు దాదాపు యుద్ధమే చేస్తుంటే మన దగ్గర ఆ దిశగా కనీస సన్నద్ధత సైతం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ మోస్తారు పట్టణంలోనూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. ఒకప్పుడు ఊరికి దూరంగా నిర్మానుష ప్రాంతంలో జరిగే గంజాయి పార్టీలు ఇప్పుడు కాలనీలోని పార్కులకు చేరాయి. మధ్యతరగతి యువత గంజాయిని సేవిస్తుంటే సంపన్నులేమో కోకైన్, హెరాయిన్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. కోకైన్, ఎల్ఎస్డీ వంటివి పట్టుబడటము మామూలైపోయింది. మాదక ద్రవ్యాలు వాడేవారు పెరిగిపోతుండటంతో అక్రమ మార్గాల్లో సరఫరా సైతం పెరిగిపోతోంది. వినియోగంలోనే కాదు, మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ ఇండియా తరగని అపకీర్తిని మూటగట్టుకుంటోంది. మన దేశంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్, కోకైన్, ఎల్ఎస్డీ, వీడ్, ఎండీఎంఏ లాంటివి ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజీ క్యాంటీన్లో, హాస్టళ్లలో దొడ్డిదారణ సులువుగా దొరుకుతున్నాయని అనేక ఘటనలు చెప్తున్నాయి. హైదరాబాద్లో నిత్యం పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు ఇక్కడ ఏ స్థాయిలో మత్తు పదార్థాలను వ్యాపించాయో చెప్తున్నాయి.
సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్. హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలోకి ప్రవేశించాయి. సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పెద్దలు, సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కు పచ్చలారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే. ఈ విషయాన్ని ఎన్టీవీ చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది. సిటీలో పబ్లన్నీ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది. అయినా సరే అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఆ డ్రగ్ పెడ్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాల్ని కూడా బలి చేస్తున్నారు. డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే రేపటి తరాన్ని డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం. యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలి అనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే LSD బ్లాట్స్ కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గమ్యస్థానం హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ కి అడిక్టులు అవుతారు అనే చెడ్డ పేరు వచ్చేలా పరిస్థితి విషమిస్తోంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు పాకిన డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా వెర్రితలలు వేస్తోంది. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. 5 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ప్రొఫెషనల్ కోర్సులు చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా అధికారులు గమ్మునుంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేరు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్, తప్పిస్తున్న నేరాల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకొని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. డ్రగ్స్ అనేది మహమ్మారి అనే విషయాన్ని ఎన్టీవీ ముందే గుర్తించింది. ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విష వలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది. 10 ఏళ్లుగా డ్రగ్స్ పై రాజీలేని పోరాటం చేస్తోంది. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్ల బండారాన్ని బయటపెట్టింది. దశాబ్ద కాలంగా ఎన్టీవీ చేస్తున్న పోరాట లక్ష్యం డ్రగ్స్ నిర్మూలన. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో డ్రగ్స్ ని పారదోలాలి. యువత మత్తు వదిలించాలని, రేపటి తరాన్ని కాపాడుకోవాలని 10 ఏళ్లుగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఎన్టీవీ అవిశ్రాంతంగా న్యూస్ కవర్ చేసింది. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.